వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం భారతదేశం సంబంధించి అదేవిధంగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి స్పేస్ మిషన్ని, స్పేస్ క్రాఫ్ట్లని డిస్కస్ చేసుకోబోతున్నాం. టైటిల్ ఆఫ్ ది వీడియో ఈజ్ స్పేస్ క్రాఫ్ట్స్ అండ్ స్పేస్ మిషన్స్. సో లెట్ us డిస్కస్. సో ముందుగా భారతదేశానికి చెందినటువంటి స్పేస్ సంబంధించి మైల్ స్టోన్స్ చూద్దాం. సో ఇస్రో కీ మైల్ స్టోన్స్గా చెప్తూ ఉంటాం. సో ఇక్కడ ఆగస్టు 15, 1969 సంవత్సరంలో ఇస్రో అనేటువంటిది, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేటువంటిది అఫీషియల్గా క్రియేట్ అవ్వడం జరిగింది. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ 1, 1971లో శ్రీహరికోట, సో అంతకుముందు నెల్లూరు జిల్లాలో, గతంలో ఉన్న నెల్లూరు జిల్లాలో శ్రీహరికోట అనేటువంటి ఒక ప్లేస్లో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ని ఏర్పాటు చేశారు. అక్టోబర్ 1, 1971. దాని తర్వాత ఏప్రిల్ 1975లో ఆర్యభట్ట అనేటువంటి ఒక శాటిలైట్ని మనం లాంచ్ చేసాం. ఇది భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి శాటిలైట్ ఆర్యభట్ట. సో ఆర్యభట్ట గారి యొక్క పేరుతో ఆర్యభట్ట శాటిలైట్ని మొట్టమొదటిసారిగా భారతదేశము లాంచ్ చేయడం జరిగింది. దాని తర్వాత మైల్ స్టోన్ మనం చూసుకున్నట్లయితే జనవరి 1, 1977 శాటిలైట్ టెలికమ్యూనికేషన్ ఎక్స్పెరిమెంట్స్ ప్రాజెక్ట్ that took TV to villages kicked off. సో దాని తర్వాత జనవరి 1, 1977లో టెలికమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి శాటిలైట్ మనం లాంచ్ చేసుకున్నాం. తద్వారా ఏం జరిగింది అంటే ఈవెన్ గ్రామీణ ప్రాంతాలలో కూడా రేడియో సేవలతో పాటు టీవీ సేవలు లైక్ దూరదర్శన్, మనకు తెలుసు కదా, DD నేషనల్, గ్రామీణ ప్రాంతాలకి కూడా, మారుమూల ప్రాంతాలకి కూడా అందించగలిగినాము. ఇక దాని తర్వాత మైల్ స్టోన్ మనం చూసుకున్నట్లయితే జూన్ 7, 1979లో భాస్కర అనేటువంటి ఒక శాటిలైట్ని లాంచ్ చేశాం. ఆ శాటిలైట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. సో భూమిని అబ్జర్వ్ చేసేటువంటి శాటిలైట్. సో భూమిపైన జరిగేటువంటి సంఘటనలను మనకు తెలియపరిచేటువంటి శాటిలైట్, భూమిపైన ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనకు తెలియజేసేటువంటి శాటిలైట్. దాని పేరు భాస్కర్ అనేటువంటి దాన్ని మనం లాంచ్ చేసుకున్నాం. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆగస్టు 10, 1979 మొట్టమొదటి శాటిలైట్ లాంచ్ వెహికల్ని మనం రూపొందించుకోవడం జరిగింది. దాని తర్వాత చూసుకున్నట్లయితే జూన్ 1981లో ఇస్రో వాళ్ళ యొక్క మొట్టమొదటి కమ్యూనికేషన్ శాటిలైట్ని మనం లాంచ్ చేయడం జరిగింది. బట్ కాకపోతే ఇక్కడ మనము యుఎస్ఏకి వాళ్ళకి చెందినటువంటి ఎరీనా స్పేస్ రాకెట్ని యూజ్ చేసాం. ఇక దాని తర్వాత మార్చి 24, 1987లో ఏం చేసాము అంటే అడ్వాన్స్డ్ స్పేస్ లాంచింగ్ వెహికల్ని మనం లాంచ్ చేయడం జరిగింది. తర్వాత డెవలప్మెంట్ సెప్టెంబర్ 20, 1993లో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, దాన్ని PSLV అంటాం. సో PSLVని మనం లాంచ్ చేసుకున్నాం. ఇక దాని తర్వాత ఫర్దర్గా 2001లో ఏప్రిల్ 18న GSLV, జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ అనేటువంటి దానితో GSAT-1 అనేటువంటి ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ని మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇక దాని తర్వాత మళ్ళీ మైల్ స్టోన్ అక్టోబర్ 22, 2008లో చంద్రయాన్-1ని మనం లాంచ్ చేసుకున్నాం. ఇక దాని తర్వాత సెప్టెంబర్ 24, 2014లో మామ్ అంటాం. మామ్ అనేటువంటిది యాక్చువల్గా 2013లో లాంచ్ చేశారు. మామ్ ఈజ్ నథింగ్ బట్ మార్స్ ఆర్బిటల్ మిషన్ అండి. సో మామ్ అంటే మార్స్ ఆర్బిటల్ మిషన్. సో మామ్ అంటాం. సో ఈ ప్రాజెక్ట్ని 2013లో మనం లాంచ్ చేస్తే ఫైనల్గా అంగారగ్రహం పైన, మార్స్ అంటే అంగారగ్రహం పైన, సో దానిపైన సెప్టెంబర్ 24, 2014లో లాంచ్ అయింది. ఇది ఒక మైల్ స్టోన్. ఇక దాని తర్వాత జూలై 15, 2019లో చంద్రయాన్-2ని లాంచ్ చేసుకున్నాం. ఇక దాని తర్వాత ఫర్దర్గా మనం చూస్తున్నాం 2023లో చంద్రయాన్-3ని మనం లాంచ్ చేసుకున్నాం. 2023లో చంద్రయాన్-3ని మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. సో ఈ ప్రధానంగా భారతదేశానికి చెందినటువంటి, ఇస్రోకి చెందినటువంటి మైల్ స్టోన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఫర్దర్గా చూద్దాం మరి ఇండియాకి సంబంధించిన స్పేస్ మిషన్స్ ఏవైతే వార్తలు నిలిచి ఉన్నాయో, ఏవైతే భారతదేశం ప్రతిష్టాత్మకంగా తీసుకొని లాంచ్ చేసి ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని మనం చూద్దాము అండి. సో ముందుగా మూన్కి సంబంధించి, చంద్రుడికి సంబంధించి, చంద్రుడి పైన ఎక్స్ప్లోరేషన్ చేయడానికి మనము ఇస్రో, అంటే మనం ఇన్ ద సెన్స్ ఇస్రో, సో చంద్రయాన్-1, చంద్రయాన్-1, 2, 3 లాంచ్ చేశారు. ఆల్రెడీ 1, 2, 3 లాంచ్ చేశారు. సో దీన్ని 1ని 2008లో లాంచ్ చేశారు,
2ని 2019లో లాంచ్ చేశారు, 3ని 2023లో లాంచ్ చేశారు. సో డేట్ కూడా మనకి చంద్రయాన్ 3 ఏదైతే ఉందో లాంచ్ అంటే లైక్ మూన్ పైన ఉన్న సౌత్ పోల్ పైన ల్యాండ్ అయింది. సో 23 ఆగస్ట్ 2023లో లాంచ్ అయింది. సో దాని తర్వాత అప్కమింగ్ మిషన్ చూసుకున్నట్లయితే చంద్రయాన్ 4. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఇది, చంద్రుడికి సంబంధించి ఇస్రో వాళ్ళు చేసేటువంటి పరిశోధనలు. చంద్రయాన్ 4. సో ఇక్కడ ఏం చేయబోతున్నారు అంటే చంద్రుడిపై ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉంటుందో సో దానిని తిరిగి భూమికి తీసుకురావాలనుకుంటా ఉన్నారు చంద్రయాన్ 4 ద్వారా. సో చంద్రుడిపై ఉండేటువంటి ఆ మెటీరియల్, ఆ మట్టి రాక్ ఏదైతే ఉందో దాన్ని భూమిపైకి తీసుకొచ్చి దాన్ని అనాలిసిస్ చేస్తారు చంద్రయాన్ 4 ద్వారా. ఇక దాని తర్వాత సన్నకు సంబంధించినటువంటి సూర్యుడికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ మనం లాంచ్ చేసుకున్నది సక్సెస్ అయింది ఆదిత్య L1 అంటారండి. సో ఆదిత్య L1 అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే సూర్యుడి పైన ఎటువంటి క్రియలు జరుగుతూ ఉన్నాయి, సూర్యుడి పైన హైడ్రోజన్ రియాక్షన్స్ ఎట్లా జరుగుతూ ఉన్నాయి, న్యూక్లియర్ రియాక్షన్స్ అనేటువంటివి ఎట్లా జరుగుతూ ఉన్నాయి, దానితో పాటు సూర్యుడికి కొన్ని లేయర్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే సూర్యుడికి ఉన్నటువంటి లేయర్ కరోనా అంటాం, ఇది అవుటర్ లేయర్. సన్నకు ఉన్నటువంటి అవుటర్ లేయర్ ఏదైతే ఉంటుందో దాని పేరు కరోనా. ఈవెన్ కరోనా వైరస్కి కూడా ఈ కరోనా వైరస్ అని ఎందుకు పేరు పెట్టారు అంటే అది సూర్యుడి యొక్క ఆకారంలో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ అంశం అంటే ఈ కరోనా లేయర్ ఏ విధంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్ అనుకుంటే సన్నకి ఈ విధంగా ఉంటుంది పై లేయర్, మనకి కంటికి కనిపించదు కానీ బట్ మనకి టెలిస్కోప్స్తో చూస్తే సూర్యుడికి పైన లేయర్ ఈ విధంగా ఉంటుంది. ఈ షేప్నే కరోనా అని పిలుస్తూ ఉంటారు. అందుకు కరోనా వైరస్ కూడా ఆ కరోనా వైరస్ యొక్క షేప్ కూడా ఈ విధంగా ఉంటుంది కాబట్టి కరోనా వైరస్కి కూడా కరోనా అని పేరు పెట్టడం జరిగింది. ఇక దాని తర్వాత సన్నకు ఉన్నటువంటి లేయర్స్ కరోనా అంటాం, క్రోమోస్పియర్ అంటాం, ఫోటోస్పియర్ అని పిలుస్తూ ఉంటాం. క్రోమోస్పియర్ అండ్ ఫోటోస్పియర్ అని పిలుస్తూ ఉంటామండి. క్లియర్ కదా? సో ఈ లేయర్స్కి పరిశోధన చేసేటువంటి ప్రాజెక్టే ఆదిత్య L1. ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసింది, మనం సక్సెస్ అయ్యాం. దీన్ని లాంచ్ చేసింది కూడా 2023లోనే. సో 2023లోనే లాంచ్ చేయడం జరిగింది, ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకొక ప్రాజెక్ట్, దాన్ని మనం అంటాము వీనస్ అని. సో దాన్ని వీనస్ గ్రహానికి సంబంధించింది. క్లియర్ కదా? సో వీనస్ని తెలుగులో ఏమంటామంటే శుక్రగ్రహం అంటాం. తెలుగులో శుక్రగ్రహం, తెలుగులో ఏమని పిలుస్తామంటే ఇది శుక్రగ్రహం అని తెలుగులో మనం పిలుస్తూ ఉంటాము అండి. సో వీనస్. సో ఈ ప్రాజెక్ట్ పేరునే పిలుస్తూ ఉన్నారు శుక్రయాన్ అండి. ఓకేనా? సో ఈ యొక్క శుక్రగ్రహం పైన, వీనస్ పైన పరిశోధనలు చేసేటువంటి ప్రాజెక్టే శుక్రయాన్ అనేటువంటి ప్రాజెక్ట్. యాక్చువల్గా దీన్ని 2024లో లాంచ్ చేయాలి అని అనుకున్నారు, బట్ కొంత టెక్నికల్ ఇష్యూస్ రావడం వలన దీన్ని పోస్ట్పోన్ చేశారు 2026కి చేద్దామని. అది కుదిరితే 2025లో చేస్తారు, లేదంటే 2026లో ఈ శుక్రయాన్ ప్రాజెక్ట్ని లాంచ్ చేస్తారు. దాని తర్వాత ఇంకొక ప్రాజెక్ట్స్ మనం చూసుకున్నట్లయితే మామ్ అంటాం. మిషన్ ఆర్బిటల్ మార్స్ ఆర్బిటల్ మిషన్ అండి, MOM అంటాం. సో ఇది దేనికి సంబంధించింది? మార్స్ అంటే అంగారక గ్రహానికి చెందినది. సో అంగారక గ్రహం పైన పరిశోధనలు చేసేటువంటి ప్రాజెక్టే MOM. ఓకేనా? సో దీనిని ఆల్రెడీ దీనిలో 1 ఉంటుంది. 1 మనము 2013లో లాంచ్ చేయగా 2014లో అంగారక గ్రహం పైన ల్యాండ్ అయింది, సక్సెస్ అయ్యాం. క్లియర్ కదా? సో నెక్స్ట్ మార్స్ని చేయబోతూ ఉన్నారు, మళ్ళీ మామ్ 2ని చేయబోతూ ఉన్నారు, ఫ్యూచర్లో చేయబోతా ఉన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ గవర్నమెంట్ 2028కి అనుకుంటా ఉన్నారు. ఓకేనా? 2028కి అనుకుంటా ఉన్నారు. ఇది ఒక అంశం. ఇక దాని తర్వాత ఇది కాకుండా, మామ్ కాకుండా, శుక్రయాన్ కాకుండా, ఆదిత్య కాకుండా ఇంకొక భారీ ఎత్తులో ప్రభుత్వం చేయబోతూ ఉంది. దానినే భారతీయ అంతరిక్ష సెంటర్ అంటాం, భారతీయ అంతరిక్ష కేంద్రం అని కూడా పిలుస్తూ ఉంటాం, లేదా ఇండియన్ స్పేస్ సెంటర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని లాంచ్ చేయబోతూ ఉన్నారు. ఓకేనా? సో భారత్ స్పేస్ సెంటర్ ఇదేంటో తెలుసా? ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా గతంలో కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేటువంటిది ఏదైతే ఏర్పాటు చేశారో ఆ విధంగా భారతదేశానికి చెందినటువంటి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని లేదా భారతీయ స్పేస్ సెంటర్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఎప్పటికండి? 2040కి. యాక్చువల్గా ఇది
36కి చేద్దామని అనుకున్నారు కానీ బట్ ఫీజిబిలిటీ అయ్యేటువంటి సిచ్యువేషన్ లేనందున 2040 కల్లా భారతదేశానికి చెందినటువంటి లైక్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లాగా భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. సో దీనికి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తాను. ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో ఇది కొన్ని దేశాలు అనగా ఇప్పుడు ఇది 2 దేశాలు కలిపి చేసినాయండి. ఇప్పుడు మీకు ఇమేజెస్ నేను చూపిస్తా. ఇక్కడ ఇమేజెస్ని మీకు నేను చూపించడం జరుగుతుంది. ఈ పార్ట్ ఇక్కడ ఉన్నటువంటి పార్ట్ అంతా కూడా ఇది రష్యన్ ఆర్బిటల్ సెగ్మెంట్. రష్యా దేశం వాళ్ళు తయారు చేశారు. అంతరిక్షం ఇది ఎక్కడ ఉంటుందో తెలుసా? భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఆకాశంలో ఉంటుంది. సో ఇది భూమి చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. క్లియర్ ఇక్కడ వరకు. ఇటుపక్క పార్ట్ ఏమో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు తయారు చేసి వాళ్ళు పంపిస్తే దాని తర్వాత ఫైనల్గా ఈ పార్ట్ని జాయిన్ చేశారు. సో ఇప్పుడు ఈ పార్ట్ ఈ విధంగా ఉంది. క్లియర్ కదా? సో ఈ పార్ట్ వీళ్ళేమో రష్యా వాళ్ళు తయారు చేశారు. ఈ పార్ట్ని యూఎస్ వాళ్ళు తయారు చేశారు. ఇప్పుడు 2 కూడా జాయిన్ చేశారు. ఇది భూమి పైన 400 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంది. దీనివల్ల కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి అంటే వ్యామోగములు ఎవరైతే ఉన్నారో వారు ఈ ప్లేస్కి వెళ్ళి దీనిలో ఉండి పరిశోధనలు చేస్తూ ఉంటారు. భూమిపైన విశ్వానికి సంబంధించి, గ్రహాలకు సంబంధించి, నక్షత్రాలకు సంబంధించి, బ్లాక్ హోల్స్కి సంబంధించి దీనిలో ఉండి పరిశోధన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా సునీతా విలియమ్స్, సో భారత సంతతికి చెందినటువంటి అమెరికా దేశంలో ఉంటూ అమెరికా దేశం తరపున సునీతా విలియమ్స్ అనేటువంటి ఒక వ్యామోగామి దీనిలోకి వెళ్ళడం జరిగింది. సో దీనిలోకి వెళ్ళి ఇప్పుడు ఇప్పటికీ కూడా దీనిలో పరిశోధనలు అనేటువంటివి చేస్తూ ఉన్నారు అండి. ఓకేనా? సో చాలామంది కూడా దీనిలోకి వెళ్ళి దీంట్లో సెటిల్ దాదాపు సంవత్సర కాలం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కంప్లీట్గా దీని లోపలే ఉంటారు. సో ఉండి వీరు పరిశోధనలు చేస్తూ ఉండి ఆ రిపోర్ట్స్ అనేటువంటివి కిందకి ఏదైతే మనకి స్పేస్ సెంటర్స్ ఉంటాయో అక్కడికి ఇన్ఫర్మేషన్ని ఇస్తూ ఉంటారు. చూడవచ్చు ఇంకా. సో ఈ నమూనాని భారతదేశం చేయబోతూ ఉంది. దీనిని అంటాము భారతీయ అంతరిక్ష స్టేషన్, BIS లేదా భారతీయ స్పేస్ స్టేషన్గా అంటాం. సో దీనిని 2040 కల్లా భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులోకి తీసుకెళ్ళి అంటే అక్కడ ప్రాజెక్ట్ చేయబోతూ ఉన్నారు. సో ఇక్కడ నుంచి భారతీయ శాస్త్రవేత్తలు దీనిలోకి వెళ్ళి పరిశోధనలు చేస్తూ ఉంటారు అండి. క్లియర్. సో ఇంకొక అంశం, మరి ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కాకుండా ఇంకేమైనా దేశానికి సంబంధించిన స్పేస్ సెంటర్స్ ఉన్నాయా అంటే ఉన్నాయండి. సో ఒకటి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్, దీనిలో భాగస్వామిగా ఉన్నటువంటి దేశాలు 2, ఒకటి రష్యా, 2 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇది కాకుండా చైనా వాళ్ళకు కూడా తయాంగాంగ్ అనేటువంటి ఒక స్పేస్ సెంటర్ వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకున్నారు. తయాంగాంగ్ అనేటువంటి ఒక స్పేస్ సెంటర్ని ఎవరు ఏర్పాటు చేసుకున్నారండి? చైనా దేశం వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. క్లియర్ కదా? సో ఆల్రెడీ ఇప్పుడు అంటే ఈరోజు నేటికి ఆకాశంలో అంటే 3 దేశాలకు చెందినటువంటి స్పేస్ సెంటర్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఒకటి రష్యా, USA కలిపి తయారు చేసినటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, దానితో పాటు చైనాకి చెందినటువంటి త్యాంగాంగ్ అనేటువంటి స్పేస్ స్టేషన్ ఇప్పుడు కక్షలో తిరుగుతూ ఉన్నాయి. సో ఫ్యూచర్లో ఇండియా కూడా చేయబోతూ ఉంది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఇక దాని తర్వాత ఇటీవల కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశాలు చూసుకున్నట్లయితే చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్. సో దీనిని ఇండియన్ గవర్నమెంట్, ఇస్రో వాళ్ళు తయారు చేయడం జరిగింది. సో దీని యొక్క పర్పస్ ఏంటి అంటే చంద్రుడికి ఏదైతే దక్షిణ ధ్రువం ఉంటుందో ఆ దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అవ్వటము. సో ల్యాండ్ అయ్యి ఆ దక్షిణ ధ్రువం పైన వాటర్ ఉందా, నీరు ఉందా లేదని తెలుసుకునేటువంటి ప్రాజెక్టే చంద్రయాన్ 3. సో దీనిలో భాగంగా ప్రజ్ఞాన్ అనేటువంటి రోవర్ను ఉపయోగించారు, విక్రమ్ అనేటువంటి ల్యాండర్ని ఉపయోగించడం జరిగింది. సో గతంలో ప్రభుత్వము ఇస్రో చంద్రయాన్ మిషన్స్ ఆల్రెడీ చేశారు, సక్సెస్ అయ్యారు. లైక్ 2008లో కానీ 2019లో కానీ ఈ చంద్రయాన్ మిషన్స్ చేసి సక్సెస్ అయ్యారు. ఈవెన్ 2023లో చేసినటువంటి మిషన్ కూడా గ్రాండ్ సక్సెస్ అవటం జరిగింది. ఇంకొక ప్రాజెక్ట్ మనం చూసుకున్నట్లయితే నావిక్, ఇది కూడా భారతదేశానికి చెందినటువంటి ప్రాజెక్ట్. నావిక్ అంటాం. సో నావిక్ యొక్క ఫుల్ ఫామ్ మనం చూస్తే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్గా పిలుస్తాము అండి. ఇంకొక అంశం, అసలు ఈ నావిక
లేదా నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలనుకోండి, తెలియని ప్లేస్కి ఏం చేస్తాం, వెంటనే ఫోన్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్స్ని యూజ్ చేస్తాము అండి. సో ఆ గూగుల్ మ్యాప్స్లో ఉన్నటువంటి టెక్నాలజీ దాన్ని ఏమంటామంటే జీపీఎస్ అంటాం. జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటాం. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటాం. సో జీపీఎస్ ద్వారా మన ఫోన్లో ఉన్న గూగుల్ మ్యాప్స్ అన్నీ కూడా రన్ అవుతూ ఉంది. ఇది ఏ దేశానికి చెందిందో తెలుసా? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటిది అండి. సో ఇది యుఎస్ఏకి చెందింది. సో మనం ఇండియాలో గూగుల్ మ్యాప్ యూస్ చేసుకుంటున్నాము అంటే దానికి యూస్ చేసినందుకు ఛార్జెస్ మనం యుఎస్ఏ వాళ్ళకి చెల్లిస్తూ ఉన్నాం. క్లియర్ కదా? సో జీపీఎస్ బిలాంగ్స్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇంకొక అంశం ఇంకా ఫర్దర్గా గ్లోనెస్ అని ఉంటుంది, లేదా గెలలియో అని ఉంటుంది. సో గెలలియో అనేటువంటి ఇంకొక నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. మరి ఇది ఏ దేశానికి చెందినటువంటి నావిగేషన్ సిస్టము అంటే ఇది యూరోపియన్ యూనియన్కి చెందినటువంటిది అండి. సో ఇది యూరోపియన్ యూనియన్కు చెందినటువంటిది. సో యూరోపియన్ యూనియన్కు చెందినటువంటి నావిగేషన్ సిస్టమ్. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే గ్లోనాస్ అనేటువంటి వ్యవస్థ ఉంటుంది. ఇది కూడా సేమ్ జీపీఎస్ లాగే నావిగేషన్ వ్యవస్థ అండి. దాని తర్వాత బైదు అనేటువంటి వ్యవస్థ ఉంటుంది. సో ఇది చైనా దేశానికి చెందినటువంటి వ్యవస్థ అండి. ఇట్లా ఈ మాదిరిగా ఈ నావిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి. అందుకోసం భారతదేశానికి కూడా స్వదేశీ సాంకేతికతతో డెవలప్ చేసినటువంటి ఈ జీపీఎస్ లాంటి వ్యవస్థ ఉండాలి అని ఈ నావిగేషన్ లాంటిదే డెవలప్ చేశారండి. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అని. ఓకేనా? సో ఇట్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ టు జీపీఎస్. ఇది అంశం. ఫైనల్గా జీపీఎస్ లెక్క ఇండియాకి నావిక్ అనేటువంటి వ్యవస్థ ఉంది. ఇంకొక అంశం ఏంటి అంటే జీపీఎస్ కంటే హై పవర్ఫుల్ మన దగ్గర ఉన్నటువంటి నావిక్ వ్యవస్థ. సో జీపీఎస్ ద్వారా భూమి సర్ఫేస్ పైనకి ఎంతవరకు ప్రొజెక్ట్ చేయగలము అంటే 40 మీటర్స్ వరకు, అప్రాక్సిమేట్గా 40 మీటర్ల వరకు మనం ప్రొజెక్ట్ చేయగలం. ఓకేనా? సో భూమిపైన ఏదైనా అంశాన్ని మనం చూడాలంటే శాటిలైట్స్ ద్వారా 40 మీటర్ల ఎత్తు వరకు ఉన్నటువంటి అంశాన్ని చూడగలం జీపీఎస్ ద్వారా. బట్ ఇండియన్ గవర్నమెంట్ డెవలప్ చేసిన నావిక్ను ఉపయోగించి భూమిపై కింద అంటే సర్ఫేస్ ఉంటుంది కదా, అక్కడ వరకు 20 మీటర్స్ వరకు కూడా యాక్యురసీతో ఫోకస్ చేసి చూడగలము అండి. మీకు తెలుసలేదు, ఇప్పుడు శాటిలైట్ ఉపయోగించుకొని భూమిపైన ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో కనిపెడుతుంటాం. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా జీపీఎస్ ఉపయోగించుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెహికల్ పోయింది అనుకోండి, ఆ జీపీఎస్ మ్యాప్స్తోనే ఆ వెహికల్ సెర్చ్ చేస్తూ ఉంటారు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్లేసెస్లో ఏమేమి ఉన్నాయని సెర్చ్ చేస్తూ ఉంటారు. క్లియర్ కదా? సో అంటే భూమి సర్ఫేస్ వరకు ఆ ఫోకస్ అనేటువంటిది 40 మీటర్స్ ఎత్తు వరకే కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయగలదు జీపీఎస్. బట్ ఇండియాకి చెందింది 20 మీటర్స్ వరకు కూడా ఆ ఫోకస్ చేయగలదు. క్లియర్ కదా? సో 20 మీటర్ల వరకు కూడా ఆ ఫోకస్ చేయగలిగినటువంటి కెపాసిటీ అయితే ఉండటం జరిగింది అండి. ఓకేనా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం నావిక్ సంబంధించింది. నెక్స్ట్ సో ఇదండి, దీనికి సంబంధించి లైక్ శాటిలైట్స్ని ఏర్పాటు చేశారు. అంటే శాటిలైట్స్ లేకుండా అయితే ఈ నావిక్ పనిచేయదు కదా. సో దీనికి సంబంధించి మొత్తం కూడా ఇనిషియల్గా అయితే 7 శాటిలైట్లు అనుకున్నారు. బట్ ఇప్పుడు 11 శాటిలైట్ను లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్లేసెస్లో పెట్టారు. సో ఈ భూమి చుట్టూ కూడా తిరుగుతూ భారతీయులకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని అందిస్తూ ఉంటుంది. బట్ కాకపోతే ఈ నావిక్ వ్యవస్థ కావాలి, ఇప్పుడు మన ఫోన్స్లో జీపీఎస్ ఉంది కానీ నావిక్ లేదు. కారణం ఏంటి అంటే నావిక్కి సపరేట్ సాఫ్ట్వేర్ ఉండాలి. అందుకోసం ఇప్పుడు మనకున్న ఫోన్స్లో నావిక్ సపోర్ట్ చేయదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమనేది అంటే 2025 కల్లా భారతదేశంలో అమ్మేటువంటి ఫోన్లు నావిక్ యాప్ని సపోర్ట్ చేసే విధంగా డెవలప్ చేయండి అని వివిధ ఫోన్లు తయారు చేసేటువంటి కంపెనీలకు గైడ్లైన్స్ ఇచ్చారు అండి. సో 2025 నుంచి నావిక్ యాప్ని మన ఫోన్లో మనం యూస్ చేసుకొని ఇక జీపీఎస్ తీసేసి మన సొంత నావిగేషన్ వ్యవస్థని మనం వాడుకోవచ్చు. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూసాం కదా. సో నావిక్ లాంటివే ఈ నావిగేషన్ సిస్టమ్స్ వివిధ దేశాల్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటాం. జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటాం. ఇది యుఎస్ఏకి చెందింది. గ్లోనాస్ అంటాం, రష్యాకు చెందింది. బైదు అన్న చైనాకి చెందింది. నావిక్ అన్నాం, నావిక్ దీన్ని ఇంకొక పేరుతో మనం పిలుస్తాం ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని కూడా పిలుస్తామండి. సో ఇది ఇండియాకి చెందింది.
గెలీలియో యూరోపియన్ యూనియన్కి చెందింది. దాని తర్వాత క్వాసీజెనిత్ శాటిలైట్ సిస్టమ్ QZSS అంటాం. ఇది జపాన్ దేశానికి చెందినటువంటి వ్యవస్థ. క్లియర్ కదా, ఇంపార్టెంట్. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ నావిగేషన్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో దీనిని ఆపరేట్ చేస్తున్నటువంటి సంస్థలు చూసుకుంటే ఈ GPS-ను ఆపరేట్ చేస్తున్నది USA కంట్రీ. ఆపరేట్ చేస్తున్నటువంటి ఆపరేటర్ వచ్చి ఎయిర్ ఫోర్స్ స్పేస్ కమాండ్ AFSPC అంటాం. గ్లోనస్ని ఆపరేట్ చేస్తుంది రష్యన్ ఏరోస్పేస్ డిఫెన్స్ ఫోర్సెస్ అండి. బైడు నావిగేషన్ సిస్టమ్ని ఆపరేట్ చేస్తుంది చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ CNSA అంటాం. ఇండియాకి సంబంధించిన నావిక్ని లేకపోతే IRNSSని ఆపరేట్ చేస్తుంది ఇస్రో వాళ్ళు. గెలీలియోని ఆపరేట్ చేస్తుంది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటాం, ESC అంటాం, లేదా గెలీలియో స్పేస్ ఏజెన్సీ అని కూడా అంటాం. జెనిత్ని ఆపరేట్ చేస్తుంది జాక్సా, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. ఈ అంశాలన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. కారణం ఏంటి అంటే చూద్దాం. ఇక్కడ చూడండి, ఇటీవల అడిగినటువంటి క్వశ్చన్, ఇదే క్వశ్చన్ని UPSCలో ప్రిలిమ్స్లో అడిగారు గతంలో. అంటే లైక్ 2022లో జరిగినటువంటి UPSC ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్. చూడండి మిత్రమా, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ ఇట్స్ ఓన్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్? ఈ క్రింది దేశాలలో ఏ దేశంలో తన స్వంత శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థను కలిగి ఉంది అని UPSC ప్రిలిమ్స్ మేబీ 2022 ఆర్ 2023లో అడిగినటువంటి క్వశ్చన్. ఆప్షన్ చూడండి, ఇక్కడ ఆస్ట్రేలియా, కెనడా, ఇజ్రాయెల్ అండ్ 4 జపాన్ ఉంది. మరి ఆన్సర్ ఏమై ఉండొచ్చు? ఇప్పుడు మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ స్లైడ్స్లో. చూడండి ఆన్సర్ ఏమై ఉండొచ్చు. ప్రీవియస్ స్లైడ్ మనం డిస్కస్ చేసామా, ఆ దేశంలో ఏ దేశాలు ఉన్నాయి? జపాన్ ఉంది, USA ఉంది, చైనా ఉంది, రష్యా ఉంది, యూరోపియన్ యూనియన్ ఉంది, ఇండియా కూడా ఉంది. 6 దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో మరి ఏ దేశం ఉంది ఇక్కడ? ఎగ్జాక్ట్లీ జపాన్ ఇస్ ద ఆన్సర్. చూడవచ్చు మీరు. అంటే ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు ప్రొజెక్ట్ చేశాను అంటే ఇక్కడ మీకు అర్థం అవడానికి ఎటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయని. ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ చూద్దాం. ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ అంటాం. ఇది ఇండియాకి చెందింది. ఇస్రో వారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆదిత్య L1 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సన్ని సూర్యుడి పైన పరిశోధనలు చేయటానికి. ఓకేనా? సూర్యుడు భూమి పైన ఏ విధంగా ప్రభావం చూపుతూ ఉన్నాడు, సూర్యులో ఎటువంటి రియాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, న్యూక్లియర్ రియాక్షన్స్, అదేవిధంగా న్యూక్లియర్ రియాక్షన్స్ అనేటువంటివి ఎట్లా జరుగుతూ ఉన్నాయి, సూర్యుడు ఏ విధంగా ఏర్పాటయ్యాడు, సూర్యుడి యొక్క ఆరిజిన్ ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకోవడానికే మనము ఆదిత్య L1 అనేటువంటి ప్రాజెక్ట్ మనం లాంచ్ చేయడం జరిగింది. ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ ఆదిత్య L1 అన్నారు. L1 అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లాంగ్రేంజ్ పాయింట్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి చెప్పాలి అంటే మనం ఏదైనా ఒక బాడీ తీసుకున్నాము అనుకోండి, లేదా ఒక సూర్యుడు తీసుకోండి, సూర్యుడు గారు లేదా భూమి లేదా రకరకాల గ్రహాలు తీసుకోండి. ఏ సెలిస్టియల్ బాడీకైనా ఏ ప్లానెట్కైనా తన సొంతగా గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. దానికి గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ను నేను కింద పడేస్తే కిందకే పోదు, ఎందుకంటే భూమికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి. బట్ ఒక పాయింట్లో ఈ భూమికి కొంత దూరంలో ఒక పాయింట్లో గ్రావిటేషనల్ ఫోర్స్ అనేటువంటిది 0 అయింది, లేదా నలిఫై అవుతుంది, లేదా ఈక్వల్ అవుతుంది. అర్థమైంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి లేదా సూర్యుడు అనుకోండి. ఈ ప్లేసెస్లో భూమికి ఇంత దూరంలో 3 పాయింట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ అర్త్ తీసుకుంటే 400 కిలోమీటర్ల ఎత్తులో లాంగ్రేంజెస్ పాయింట్స్ ఉంటాయి. సూర్యుడికి కొంత డిస్టెన్స్లో పాయింట్స్ ఉంటాయి. ఓకేనా? ఈ పాయింట్లో మనం ఏం పెట్టినా కానీ అదేం అవుతుంది అంటే భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు శాటిలైట్స్ అనేటువంటివి ఎందుకు 400 కిలోమీటర్స్ ఎత్తులో పెట్టడంలోనే భూమి చుట్టూ తిరుగుతున్నాయంటే ఇట్ ఈస్ లాగ్రేంజ్ పాయింట్ ఫర్ అర్త్ అనమాట. అందుకోసం సూర్యుడికి కూడా పాయింట్స్ ఉన్నాయి, L1 అని, L2 అని, L3 అని. మనం ఏం చేసామంటే ఆదిత్య అనేటువంటి స్పేస్ క్రాఫ్ట్ సంబంధించిన ఏదైతే వ్యవస్థ ఉందో దాన్ని తీసుకొచ్చి ఈ L1లో ప్రొజెక్ట్ చేసాం అన్నట్టు. అందుకోసం ఇది సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంది. భవిష్యత్తులో L2 పాయింట్లో శాటిలైట్ని పెడతాం, ఇంకా భవిష్యత్తులో L3 పాయింట్లో లాంగ్రేంజ్ పాయింట్ 3లో శాటిలైట్ని పెడతాం అన్నట్టు. అట్లా ఈ L1 అనేటువంటిది మనకు రావడం జరిగింది. తర్వాత చూద్దాం ఇంకొక లాంచ్, ఎక్స్పోసాట్ అని అంటాం. ఎక్స్పోసాట్ ఎక్స్రే పొలారీమీటర్ శాటిలైట్ అండి.
ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ ఇండియా తయారు చేసింది. పర్పస్ ఏంటి అంటే అంతరిక్షంలో బ్లాక్ హోల్స్ అంటాం, కృష్ణ బిలాల్ అంటాం, బ్లాక్ హోల్స్. దాని తర్వాత న్యూట్రాన్ స్టార్స్ ఉంటాయి, మ్యాగ్నెటార్స్ ఉంటాయి, కాస్మిక్ సోర్సెస్ ఉంటాయి. ఓకేనా? సో ఇవి ఏ విధంగా ఆవిర్భవించింది, కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది ఆకాశంలో ఏ విధంగా జనరేట్ అయింది, ఏ విధంగా డిఫ్యూజ్ అవుతూ ఉన్నాయి, ఏ విధంగా పాజిటివ్ నెగిటివ్స్గా బైఫర్కేట్ అవుతూ ఉన్నాయి, పాజిటివ్ నెగిటివ్ అయాన్స్గా పోలరైజేషన్ జరుగుతుంది అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడానికే ఎక్స్పోసాట్ అనేటువంటి దాన్ని లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో దీనికి రాకెట్ యూజ్ చేసింది PSLV, పోలార్ సింక్రనస్ లాంచ్ వెహికల్ అనేటువంటి రాకెట్ని యూజ్ చేశారు. దాని యొక్క కోడ్ C58 అనేటువంటిది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ చూస్తే మామ్ అంటాం, మార్స్ ఆర్బిటల్ మిషన్ అని పిలుస్తూ ఉంటాం. దానినే ఇంకొక పేరుతో మనం పిలుస్తున్నాము, మంగళయాన్ అనేటువంటి ఒక పేరుతో పిలుస్తూ ఉన్నామండి. దాన్ని మనం ఏమంటున్నామంటే మంగళయాన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. సో మంగళయాన్ అనేటువంటి ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది అంటే అంగారక గ్రహం పైన పరిశోధనలు చేసేటువంటి ప్రాజెక్ట్ అండి. సో ఆల్రెడీ 2013లో లాంచ్ చేశాము. 2014లో అంగారక గ్రహం పైకి ఈ యొక్క స్పేస్ షిప్ అయితే ఏదైతే ఉందో, ఈ డివైస్ ఏదైతే ఉందో అది అక్కడికి పోవడం జరిగింది. స్టిల్ ఇప్పటికీ కూడా వర్కింగ్ చేస్తూ ఉంది. ఇప్పటికీ కూడా అంగారక గ్రహానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంప్లీట్గా ఇండియాకి ఇస్తూ ఉంది. క్లియర్ కదా? ఇక భవిష్యత్తులో మార్స్ ఆర్బిటల్ మిషన్ 2ని మనం లాంచ్ చేయబోతా ఉన్నాం. నెక్స్ట్ అంశం చూడవచ్చు, లూనా 25 స్పేస్ క్రాఫ్ట్. ఇది ఏ దేశానికి చెందింది అన్నప్పుడు రష్యా దేశానికి చెందింది అండి. దాని యొక్క పర్పస్ ఏంటి అంటే మూన్ ఏదైతే ఉందో చంద్రుడు ఎవరైతే ఉన్నారో చంద్రుడికి ఉన్నటువంటి సౌత్ పోల్ పైన ల్యాండ్ చేయటం. ఇప్పుడు ఇది మూన్ అండి. మూన్కి నార్త్ పోల్ ఉంటుంది, సౌత్ పోల్ ఉంటుంది. భూమికి లెక్క నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటుంది. సో సౌత్ పోల్ పైన వాళ్ళ ఈ యొక్క స్పేస్ క్రాఫ్ట్లను లాంచ్ చేసి అక్కడ పరిశోధనలు చేసేటువంటి ప్రాజెక్ట్ లూనా 25. ఇది ఇస్రో వాళ్ళు ప్రారంభించినటువంటి చంద్రయాన్ 3 ఎట్ ఏ టైం లాంచ్ చేస్తారు. బట్ ఇండియాకి చెందిన చంద్రయాన్ 3 సక్సెస్ అయింది, రష్యాకి చెందినటువంటి లూనా 25 ఫెయిల్ అవటం జరిగింది. సో ఇండియా సక్సెస్ చేసింది, రష్యా ఇక్కడ ఫెయిల్ అవటం జరిగింది. సో ఇది కూడా సౌత్ పోలే. ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ చంద్రయాన్ 3 ఏదైతే మనం మాట్లాడి ఉన్నామో చంద్రయాన్ 3 యొక్క ల్యాండర్ కానీ రోవర్ కానీ చంద్రుడి యొక్క సౌత్ పోల్ పైన ల్యాండ్ అయింది అండి. సో ఇక్కడ ప్రపంచంలోనే చంద్రుడి యొక్క సౌత్ పోల్ పైన దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ చేసినటువంటి దేశంగా భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉంది. సో ఇప్పటి వరకు లైక్ చైనా కానీ రష్యా, అంతకుముందు చైనా కానీ జపాన్ కానీ USA కానీ తమ యొక్క శాటిలైట్లను చంద్రుడి యొక్క నార్త్ పోల్లో ల్యాండ్ చేసినాయి. బట్ ఏ దేశం కూడా చేయలేదు. ఫస్ట్ టైం కేవలం మన భారతదేశం మాత్రమే చేయడం జరిగింది సౌత్ పోల్ పైన. ఓకేనా? సో దాని తర్వాత రష్యా ట్రై చేసింది కానీ రష్యా ఫెయిల్ అయింది. నెక్స్ట్ అంశం MS-23 సోయజ్ స్పేస్ క్రాఫ్ట్. దీనిని రష్యా వాళ్ళు తయారు చేస్తారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేటువంటిది రష్యా USA వాళ్ళు కలిసి, దాంతోపాటు ఇంకా కొన్ని మెంబర్స్ కూడా దాని తర్వాత పార్ట్నర్స్ అయి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కలిసి డెవలప్ చేసామన్నమా. సో అక్కడికి మనుషులను తీసుకెళ్లేటువంటి స్పేస్ క్రాఫ్టే సోయజ్ అనేటువంటి స్పేస్ క్రాఫ్ట్ అండి. MS-23 సోయజ్ స్పేస్ క్రాఫ్ట్ ఏ దేశం డెవలప్ చేసింది? రష్యా దేశం డెవలప్ చేయటం జరిగింది. నెక్స్ట్ అంశం చూసుకున్నట్లయితే మవీన్ అనేటువంటి స్పేస్ క్రాఫ్ట్ అండి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే US వాళ్ళు డెవలప్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మార్స్ పైన, అంగారక గ్రహం పైన పరిశోధనలు చేసేటువంటి ప్రాజెక్టే ఇది. నెక్స్ట్ ఇంకొక అంశం చూస్తే జ్యూస్ స్పేస్ క్రాఫ్ట్. ఇదొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఎ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. ఏమని అడిగారంటే ఏమని అడిగారు అంటే జ్యూస్ స్పేస్ క్రాఫ్ట్ ఎందుకు లాంచ్ చేశారు అని అడిగారు. సో దేనికోసం? జూపిటర్ పైన పరిశోధనలు చేయడానికి లాంచ్ చేశారు. చూడండి ఇక్కడ
సో దీన్ని యూరోపియన్ యూనియన్ వాళ్ళు లాంచ్ చేశారు. మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్స్ప్లోర్ ద మూన్స్ ఆఫ్ జూపిటర్. అర్థమైందా? సో జూపిటర్కి ఏదైతే చంద్రుడు లాంటి ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పరిశోధనలు చేయడానికి ఈ జూస్ మిషన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు, యూరోపియన్ యూనియన్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. క్లియర్ కదా? నెక్స్ట్ జూస్ యొక్క ఫుల్ ఫామ్ మనం చూసాము అనుకోండి, ఏమంటాము? జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్ప్లోరర్. సో జూస్లో ఫుల్ ఫామ్ ఏంటి అంటే జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్ప్లోరర్. వీళ్ళే ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో లాంచ్ చేసిన తర్వాత వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ప్రపంచంలోనే ఉన్నటువంటి 8 గ్రహాలలోనే ఎక్కువ ఉపగ్రహాలు కలిగినటువంటి గ్రహముగా జూపిటర్ ఉంది. గతంలో మనం అనుకునేవాళ్ళం సాటర్న్కి, శని గ్రహానికి ఎక్కువ ఉపగ్రహాలు ఉన్నాయని అనుకునేవాళ్ళం. బట్ ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత మనకు తెలిసినటువంటి అంశం ఏంటి అంటే జూపిటర్కు ఎక్కువ ఉపగ్రహాలు ఉన్నాయి, ఎక్కువ న్యాచురల్ శాటిలైట్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ మనకు తెలియవచ్చింది. ఒక అంశం, ఇప్పుడు అర్త్ కూడా, భూమికి కూడా ఒక ఉపగ్రహం ఉంటుంది, న్యాచురల్ శాటిలైట్ అంటాం. ఏంటది? గదే కదా మూన్. సో మూన్ ఈజ్ అర్త్స్ న్యాచురల్ శాటిలైట్. ఓకేనా? సో అవి స్పేస్కి సంబంధించినటువంటి అంశాలు.